హాయ్ ఫ్రెండ్స్, మీకు thumbnail చూడగానే అర్థమై ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి బిజినెస్ స్టాటిస్టిక్స్ యొక్క నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అయితే ఇది ఫ్రీగా ఇవ్వడానికి మొదటి రీజన్ వచ్చేసి మన ఛానల్ అండి. ఛానల్ గురించి కొంచెం అప్డేట్ అనేది వచ్చింది. ఆ ఛానల్ అప్డేట్ గురించి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నోట్స్ గురించి మాట్లాడేసుకున్నాం. మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్లో సెకండ్ యూనిట్ అయిన మీన్ అండ్ మీడియన్, ఫస్ట్ యూనిట్ వచ్చేసి థియరిటికల్గా ఉంటుంది. అంటే థియరిటికల్గా అంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ ఎవరు కనుక్కున్నారు, ఎవరు దాని పితామహుడు ఎవరు, అంటే ఫాదర్ ఆఫ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ అని, అది చాలా అంటే థియరిటికల్ సబ్జెక్టు, అంటే యూనిట్. దాని గురించి చెప్పుకుంటే నేను ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యో అక్కడి నుంచి నోట్స్ అని తీసుకొచ్చాను. మీకు ఇంపార్టెంట్గా మ్యాక్సిమం 2 యూనిట్స్ కవర్ చేసుకున్నట్లయితే మినిమం 35 నుంచి ఒక 45 మార్క్స్ వరకు గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈజీగా ఉంటుంది. మనం 10th కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానివ్వండి టచ్ చేసిన టాపిక్సే కాబట్టి ఒకసారి రివైండ్ చేసుకోండి. అదేవిధంగా వచ్చే మోడల్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. నోట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీనింగ్ సంబంధించి ఒక ప్రాబ్లం అనేది ఇచ్చాను, అంటే 12 మార్క్స్ ఇచ్చే క్వశ్చన్ అనేది ఇచ్చాను. మిగతా క్వశ్చన్స్ అంటే అర్థమెటిక్కి సంబంధించి ఏమన్నా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. కొన్ని అంటే అర్థమెటిక్కి సంబంధించి బిఫోర్ అంటే నేను ప్రిపేర్ చేసిన నోట్స్ మిస్ అయిపోయింది. అందుకని నేను ఎక్కడి వరకు అయ్యిందో అక్కడి వరకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీన్ కానివ్వండి, మీడియన్ కానివ్వండి, చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి. అదేవిధంగా మెథడ్స్ ఇప్పుడు 2 మార్క్స్లో అంటే 5 మార్క్స్లో ఒకలాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ సిరీస్ పరంగా ఎలా వేయాలి, ఏంటి, మీడియన్ ఎలా కనుక్కోవాలి అనేది ప్రాక్టీస్తో సహా నేను నోట్స్ అనేది రన్నింగ్ నోట్స్ అనేది ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీకు ఇచ్చే ఫార్ములాస్ కానివ్వండి, కరెక్షన్ చేసి అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, టెక్నిక్స్ ఉన్నా అన్నీ నేను నోట్స్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం ఈ నోట్స్ వచ్చేసి 46 పేజెస్ అనేది ఉన్నాయి. 46 పేజెస్. ఇక మనకి గట్టిగా చెప్పుకోవాలంటే మోడ్లో మనకి మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి మెథడ్స్ కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అనేది చేస్తున్నాను. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా చెప్పుకుంటాను. ఒకసారి గమనించండి. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకి గెయిన్గా ఉంటుంది. అదేవిధంగా నేను ఈ నోట్స్ ఫ్రీగా ఇవ్వడానికి కారణం ఏంటంటే మణికృష్ణ క్యాంపస్ 2.0 అంటే పాత ఛానల్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి మణికృష్ణ క్యాంపస్ 2.0 అనే ఛానల్ని ఓపెన్ చేశాను. రీసెంట్గానే నేను ఛానల్ లోగో అనేది చేంజ్ చేశానండి. మీరు బాగా గమనించినట్లయితే ఛానల్ లోగో అనేది నేను చేంజ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు 1K అంటే 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడానికి చాలా దగ్గరగా ఉన్నామండి. మనం 96 ఇప్పుడు ప్రస్తుతానికి 968 మంది సబ్స్క్రైబర్స్తో ఉన్నాము. వాచ్ టైం వచ్చేసి మనకు 4000 వాచ్ టైం కావాలి. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి 2400 అలా 17 అలా ఉంది. ఇది నిదానంగా అవుతుంది. బట్ మనకి సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నారు కాబట్టి 1Kకి రీచ్ అవుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ నోట్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే బ్రో మీకు ఎనాలిసిస్ కూడా చూపించాలి, కోట్లలో సంపాదించేస్తారు యూట్యూబర్స్ అది ఇది అనుకుంటూ ఉంటారు, అంటే మెటీరియల్స్ ద్వారా అది ద్వారా అని. చూడండి, ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళలో బెల్ క్లిక్ చేసిన వాళ్ళు 32% ఉన్నారు. బెల్ని క్లిక్ చేయండి బ్రో. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ క్లిక్ చేసినట్లయితే మన నోటిఫికేషన్లో, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని క్లిక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది వెళుతుంది. నోట్స్ అనేది కూడా ఫ్రీగా వాళ్ళు పొందడానికి వీలుంటుంది. కాబట్టి అలాంటి చిన్ని అప్పుడప్పుడు ఇలాంటి ఫ్రీ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ మ్యాక్సిమం అన్ని ఫ్రీ నోట్స్ కానీ ఇచ్చేస్తుంటాను. అయితే ఒకసారి గమనించండి, ఇప్పుడు వచ్చేసి 900-680 ఉంది కదా సబ్స్క్రైబర్సు. వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 7% ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎంతమంది అంటే 92% పీపుల్ అనేది 92.1% పీపుల్ అనేది సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తున్నారు. బ్రో ఒక్కసారి మా కంటెంట్ నచ్చట్లేదా చెప్పండి బ్రో, మీ ఎక్స్ప్లెనేషన్ బాగోలేదు బ్రో, మీరు ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి బ్రో, మీ కాడ ఇలాంటివి నచ్చలేదు బ్రో, ఇలాంటివి ఏమన్నా చేంజ్ చేసుకోండి అని మీరు అడ్వైస్ ఇచ్చినట్లయితే నేను తీసుకుంటాను. బట్ మీరు ఏమీ చెప్పకుండా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా, రీజన్స్ చెప్పకుండా మీరు వెళ్ళిపోతే మాకు ఎలా యూజ్ అవుతుందండి? అసలు ఆ వీడియో మీద మాకు ఎలాంటి అంటే ఏమైనా చేంజెస్ చేయాలా, లేకపోతే దానికి మించి ఏమన్నా ఇప్పుడు ప్రాబ్లంకి మించి ఏమన్నా చెప్పాలా, ఇంకా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, అవి ఉన్నా మాకు పంపించినట్లయితే మేము సాల్వ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. గమనించండి, చూడండి మీరే 7% పీపుల్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. మిగతా 92.1% పీపుల్ అనేది సబ్స్క్రైబ్ చేయలేదు. చేయకపోయిన 71% చేస్తేనే మనకి 968 ఉంది. చూడండి, మీరు గ్రాఫ్ చూడండి, అసలు ఏం కింద పడిపోతూనే ఉంది మన ఛానల్ గ్రోత్ అనేది. ఇదండి, దీనికోసం మన ఛానల్ అనేది
లాస్ట్ రీసెంట్గా వచ్చిన వీడియోస్ కానివ్వండి, ప్రస్తుతం హోల్డ్లో ఉన్న వీడియోస్ కానివ్వండి, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒకసారి గమనించుకున్నట్లయితే. తర్వాత నెక్స్ట్ నోట్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నోట్స్ వచ్చేసి మనకి మెజర్స్ ఆఫ్ డిస్ప్రెషన్స్. అక్కడక్కడ నా నోరు అనేది తిరగదండి, నేను అంత ప్రో అని చెప్పలేను. అంటే కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ అనేది నాకు నోట్ తిరగవండి. అవి మీరు మా వీడియోస్ని ఫాలో అయ్యేవాళ్ళైతే మీకు అర్థమవుతూ ఉంటాయి ఇప్పటికే. రేంజ్కి సంబంధించి కానివ్వండి, క్వార్టైల్ డీవియేషన్ అండ్ మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి క్లియర్ నోట్స్ అండ్ ఫార్ములాలు ఏంటి ఎక్కడ అని ఎగ్జాంపుల్తో సహా మేము ఇక్కడ నోట్స్ అని ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి 38 పేజెస్ అని ఉంటుంది. 38 పేజెస్. దీన్ని ప్రాక్టీస్ చేసేసుకుని డైరెక్ట్ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. మ్యాక్సిమం నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ రెండింటిని మీరు ప్రిపేర్ అయ్యి, అంటే ఈ 2 యూనిట్స్ని బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లయితే మినిమం పాస్ మార్క్స్ అయినా 35 మార్క్స్ అయినా ఖచ్చితంగా అనేది గైన్ చేసుకొని వస్తారండి. ఎందుకంటే మనకి 5 మార్క్స్లోనూ వస్తాయి ఈ క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్ అనేది వస్తాయి. అలాగే ఇలాంటి క్వశ్చన్స్ ఇగో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, n/4 అంటే ఏంటి అని మనం డిస్క్రైబ్ చేస్తుంటాం. కాబట్టి దీనికి సంబంధించి కూడా థియరిటికల్ క్వశ్చన్ వచ్చిన కానివ్వండి, దీన్ని రాసినట్లయితే మనం తెలుసుంటేనే కదా రాస్తాము. నేను నోట్స్ ఇచ్చాను కాబట్టి దీన్ని మీరు ఒకసారి చూసి నేర్చుకుని ఇలా థియరిటికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటి అనేది రాసినా కానీ మన మార్క్స్ అనేది వచ్చేస్తుంది. ఈ నోట్స్ మీరు యూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ లింక్ కాడ నేను పిన్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 1K సెలబ్రేషన్స్కి మీరు ఒక పార్టిసిపేషన్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.